గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను నిర్మించిన నిర్మాత దిల్ రాజు. ఈ సందర్భంగా సంక్రాంతికి గేమ్ చేంజర్ను జనవరి 10న, సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ప్రత్యేకించి మాట్లాడారు. చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో సక్సెస్ఫుల్గా జరిగింది. అలా జరగడానికి కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మేం అడగగానే ఈవెంట్కు రావడం ఆనందంగా అనిపించింది. నా లైఫ్లోనే అద్భుతమైన ఈవెంట్ అది. మెగా అభిమానులను, జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ సపోర్ట్ చేశారు. అలాగే ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి వస్తున్న సినిమాకు సంబంధించిన బెనిఫిట్ షోస్కు అనుమతులు ఇవ్వడం, టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని మాకు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారితో మాట్లాడారు. సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీనికి కారణమైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి దుర్గేష్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు దిల్ రాజు. రాధాకృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న తాజా చిత్రం ఎలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు. తెలుగులోనే కాదు, ప్రపంచ సినిమా చరిత్రలో ఎవ్వరూ చేయని విధంగా ఒకే షాట్లో సినిమా మొత్తాన్ని తెరకెక్కించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్, హీరో. అంతేకాకుండా ఇంతవరకు ఎవ్వరూ చేయలేని రీతిలో ట్రైలర్ను సైతం ఎంతో వినూత్నంగా, ఎంతో వైవిధ్యభరితంగా కట్ చేసి సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఎంతో గ్రాండ్గా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్కు సంబంధించి విశేషాలు తెలుసుకుందాం. ఈ సందర్భంగా హీరో సూపర్ రాజా మాట్లాడారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు వచ్చిన మీడియా ప్రతినిధులకు, అభిమానులకు ధన్యవాదాలు. ముఖ్యంగా తన కోసం మెహబూబాబాద్, నెల్లూరు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు ప్రత్యేకించి ధన్యవాదాలు. సినిమాను తెరకెక్కించడమే కాదు, ప్రమోషన్స్ కూడా చాలా వినూత్నంగా చేసినట్టు వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 17 నగరాల్లో 924 ప్రమోషన్స్ చేసినట్లు తెలిపారు. సినిమా గురించి కరపత్రాలు ప్రింట్ కొట్టించి జనాలకు పంచారు. ఇలాంటి ప్రమోషన్స్ ఎప్పుడు చూసుంటారు అన్న రీతిలో ప్రమోషన్స్ చేసినట్టు హీరో సూపర్ రాజా తెలిపారు. సినిమా కోసం తన శ్రమను, కష్టాన్ని, తాపత్రయాన్ని చూసి సామాన్య ప్రేక్షకులు అభిమానులుగా మారారని, తాను నటించిన సినిమా విడుదల కాకముందే అభిమానులను ఏర్పాటు చేసుకున్న ఘనత తనకే చెల్లిందని వివరించారు. తెలుగు సినీ పరిశ్రమలో 40 ఏళ్ల పాటు నెంబర్ 1 స్థానంలో సినీ జర్నలిస్ట్గా, పీఆర్ఓగా, సినీ వారపత్రిక, వెబ్సైట్ అధినేతగా, నిర్మాతగా అందరికీ తలలో నాలుకగా వ్యవహరించిన బిఏ రాజు గారి 65వ జయంతి సందర్భంగా ఒక స్పెషల్ స్టోరీ చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పీఆర్ఓగా సినీ కెరియర్ను ఆరంభించిన బిఏ రాజు ఆ తర్వాత ఆయన ప్రోత్సాహంతోనే సినీ పాత్రికేయుడుగా రాణించారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని వంటి దిన, వారపత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేసి అనంతరం తన సతీమణి బి జయ సహచర్యంతో 1994లో సూపర్ హిట్ వారపత్రిక స్థాపించి తెలుగు సినీ వార్తాపత్రికల్లో సంచలనాన్ని సృష్టించారు. ఆయన మరణం వరకు ఒక్క సంచిక మిస్ అవ్వకుండా 27 సంవత్సరాల పాటు పత్రికను దిగ్విజయంగా నిర్వహించారు అంటే ఆయన అకుంఠిత దీక్ష ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం సినీ జర్నలిస్ట్గానే కాకుండా అగ్ర దర్శకులకు, హీరోలకు, హీరోయిన్స్కు గైడ్లైన్స్ ఇస్తూ వారి సినీ కెరియర్కి మార్గదర్శకుడుగా నిలిచారు రాజు. సుమారు 1500 చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇన్ఛార్జిగా పనిచేసిన బిఏ రాజు ఆయా చిత్రాల విజయాలకు దోహదపడ్డారు. చిత్ర పరిశ్రమలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచుకొని అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు బిఏ రాజు. తెలుగు సినీ రంగం హైదరాబాద్ బదిలీ కావడంతో 2001లో సూపర్ హిట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కూడా హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు. ఆ ఏడాది ఆయన నిర్మాతగా, ఆయన భార్య బి జయ దర్శకురాలిగా ప్రేమలో పావని కళ్యాణ్ అనే చిత్రంతో ఆర్జే సినిమాస్ బ్యానర్ మీద నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి విజయవంతమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు. రాజుగారు ప్రారంభించిన ఇండస్ట్రీ హిట్ వెబ్సైట్ ద్వారా దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్స్ కలిగిన ఎంతో పాపులర్ అయిన ఆయన ఎక్స్ అకౌంట్ ద్వారా పరిశ్రమకు సంబంధించిన వార్తా విశేషాలు ఎప్పటికప్పుడు ఆయన బృందం బిఏ రాజు టీమ్ ద్వారా అందిస్తూ ఉంటారు. ఆర్జే సినిమాస్ ద్వారా ఆయన తనయుడు శివకుమార్ బి కూడా నిర్మాతగా త్వరలో ప్రముఖ హీరోలతో చిత్రాలను ప్రకటించబోతున్నారు. ఆప్తా బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో సూపు కోటాన్, సాగర్ లగ్గేశెట్టి, రమేష్ తూము, మధువల్లి, చంద్ర నల్లం, శ్రీనివాస్ చందు, శ్రీనివాస్ చిమట, వినయ్ గుడిసేవ, బాబీ అడ్డా, చలమల్ శెట్టి అనిల్,
తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాటలిస్ట్ ప్రోగ్రాం దేశ విదేశాల నుంచి ఎందరో హాజరయ్యారు. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడానికి అందరూ ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే వచ్చే రిజల్ట్ చాలా గొప్పగా ఉంటుంది. ఇలాంటి ఫలితం మన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశం, మనం ఉండే ఇతర దేశాలకు ఉపయోగపడుతుందనే విశాలమైన దృక్పథంతో ఈరోజు ఈవెంట్ను నిర్వహించారు. ఇక్కడున్న వారందరినీ నా ఆప్తులుగా భావిస్తున్నాను. ఇక్కడున్న వారందరూ నాపై వారికున్న అభిమానం, తెలుగు మీదున్న అభిమానం, దేశం మీదున్న అభిమానం కనిపిస్తోంది. నాకు గొప్ప స్వాగతాన్ని ఇచ్చిన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానంటూ చెప్పారు చిరంజీవి. నిన్న రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజుకు ఒక అనూహ్యమైన పొగడ్త దక్కింది. ఏపీ డిప్యూటీ సీఎం, కోట్లాది ఫ్యాన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ పబ్లిక్లో స్టేజ్ మీద దిల్ రాజుని పొగిడారు. జనసేనను నడపడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న టైంలో దిల్ రాజు వకీల్ సాబ్ కోసం ఇచ్చిన రెమ్యూనరేషన్ ఇంధనంలా పనిచేసిందని చెప్పడమే కాకుండా ఆయన తొలి ప్రేమ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేసిన సందర్భాన్ని కూడా పవన్ గుర్తు చేసుకున్నారు. గేమ్ చేంజర్ నిర్మాతగా దిల్ రాజుకు ఇది ఊహించని పొగడ్తే. అయితే పవన్ మాటల్లో నిజముంది. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలు మానేద్దామనుకున్న పవన్ ఆ తర్వాత జనసేన ఆర్థిక మూలాలు దెబ్బతిండంతో తిరిగి పార్టీని నిలబెట్టుకోవడానికి మేకప్ వేసుకోవాల్సి వచ్చింది. దిల్ రాజు అప్పటికే అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఫాస్ట్గా తీసే స్టోరీ కోసం చూస్తున్న టైంలో పింక్ రీమేక్ ఆలోచన రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. వకీల్ సాబ్ 100 కోట్ల కలెక్షన్స్ చేయకపోయినా దానికి పెట్టిన బడ్జెట్లో మంచి హిట్గా నిలిచింది. ఆ సినిమాలో పవన్ స్వాగ్, తమన్, బీజీఎంకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఆలోచనతోనే వకీల్ సాబ్ 2 చేస్తే ఎలా ఉంటుంది అని దిల్ రాజు దగ్గర ప్రతిపాదన ఉన్నప్పటికీ పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో అది ఎంతవరకు కుదురుతుందో చెప్పలేము.